చూడాలి అనుకుంటున్నాడో వాళ్ళ నాన్నకి చెప్పడం. ఓన్లీ వాళ్ళ అబ్బాయి కోసం మాత్రమే తన పరిస్థితి ఏంటో తెలిసినా సరే క్రికెట్ని ఆ ఏజ్లో స్టార్ట్ చేయడం. అదంతా ఓకే, కానీ నాని సత్యరాజ్తో ఫెయిల్యూర్ గురించి చెప్పే సీన్ యూత్కి బాగా కనెక్ట్ అవుద్ది. నా లైఫ్ అంతా నేనేదో చేసేస్తా, ఏదో అయిపోతా అని నాకన్నా ఎక్కువగా నమ్మిన వారందరినీ నేను డిసప్పాయింట్ చేస్తూనే వస్తున్నా అని చెప్తాడు. ఏం చేయమన్నా చేస్తా, కానీ మళ్ళీ తలదించుకొని అంటాడు. ఒక మనిషి ఎంత బాధ అనిపిస్తే ఆ స్టేజ్కి వెళ్తాడు. నువ్వు ఏం చేయలేవు అని బయట వాళ్ళు చెప్తే బాధగా మాత్రమే అనిపిస్తుంది, కానీ మనం అనుకున్న వాళ్ళు చెప్పినప్పుడే భయం కూడా వేస్తుంది. నిజంగా మనం చేయలేమేమో అనిపిస్తుంది. ఒక వ్యక్తి సాధిస్తాడా లేదా అన్నది తర్వాత విషయం, కానీ అతని మీద మనం పెట్టుకునే నమ్మకం గొప్పది. అసలు మూవీలో హీరో గురించి చెప్పాలి అంటే, ఒక అబ్బాయి క్రికెట్ సూపర్గా ఆడతాడు, కానీ సెలక్షన్లో అతని నేమ్ ఉండదు. దానివల్ల అతను కోపంతో క్రికెట్ ఆపేస్తాడు. ఒక చిన్న జాబ్ చేసుకుని ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కొన్నేళ్ల తర్వాత అనుకోకుండా అతని జాబ్ పోతుంది. ఫ్యామిలీ కోసం